వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనమేం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్ కు ప్రధాన కారణాలంటే అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716 హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు ఐబిఎస్ అంటే ఏంటి రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి బేసిక్గా అండి ఐబిఎస్ అనేది క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్తో కారణంగా మన లైఫ్ స్టైల్తో పాటు డిస్టర్బెన్సెస్లో వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ నైట్ షిఫ్ట్స్ చేసేవారు స్ట్రెస్ డిజార్డర్స్ వల్ల కావచ్చు క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కంప్లెక్స్తో చాలామంది బాధపడుతున్నారండి గ్యాస్ట్రైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మనకు గ్యాస్ట్రిక్ లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది సో గ్యాస్ట్రైటిస్లో చాలా రకాలు ఉంటాయి జీఈఆర్డీ సమస్యలు గట్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు పైల్స్ కావచ్చు ఫిషర్స్ కావచ్చు వాటిలో ప్రధానంగా మనకు ఈ ఐబిఎస్ అనేది చూస్తున్నాం ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అండి సో మనకు బవల్ సిస్టమ్ దగ్గర అంటే గట్ సిస్టమ్ దగ్గర ఇరిటేట్ అయినప్పుడు సెల్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఈ సెల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల చాలా మందిలో అయితే కాన్స్టిపేషన్ లేకపోతే తరచూ మోషన్కి వెళ్ళే సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి 4 to 5 times 5 to 6 times కంటిన్యూగా మోషన్స్ అవుతూ ఉంటుంది లూజ్గా మోషన్స్ అవ్వడం లేకపోతే మలబద్ధకం ఇలాంటి సిమ్టమ్స్ ఐబిఎస్లో చూస్తుంటామండి చాలా మటుకు యాంగ్జైటీ డిప్రెషన్తో బాధపడే వారిలో కూడా ఈ ఐబిఎస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం బేసిక్గా ఐబిఎస్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడే వారిలో ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు ఏజ్కి సంబంధం లేకుండా బాధపడే ఒకటే ఒక సమస్య గ్యాస్ట్రైటిస్ సో గ్యాస్ట్రైటిస్కి ప్రధానంగా లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ కావచ్చు ఎక్కువగా ఫోన్ చూడడం ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం నైట్ షిఫ్ట్ చేసేవారు లేట్ నైట్స్ ఫుడ్ తీసుకునేవారు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో పాటు స్పైసీ ఎక్కువగా ఉండేవారిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం సో చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం బయట ఫుడ్స్కి అడిక్టెంట్ అయిపోతున్నా దీనివల్ల మసాలాస్ ఎక్కువ తీసుకోవడం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్ జీఈఆర్డీ సమస్యలు రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ ఇలాంటి కంప్లైంట్స్ తరచూ వస్తున్నాయి సో కామన్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఐబిఎస్ మెయిన్ రీజన్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ లేని వారు ఈ ఐబిఎస్ బారిన పడుతున్నారు దీనికి ప్రధానంగా గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటుంది ముందు సమస్య గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో స్టార్ట్ అవుతుంది పొట్ట ఉబ్బడం నొప్పి రావడం మోషన్ వెళ్ళాలని స్పర్శగా అనిపించడం లేకపోతే మోషన్ టైట్గా రావడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి దీని తర్వాత కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైబడిన వారికి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఐబిఎస్ సమస్యలు క్రానిక్గా అలోపతి మెడిసిన్స్ యూజ్ చేసే వారిలో కూడా కనిపించవచ్చు చిన్నతనం నుంచి యాడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ వచ్చాయని యాంటీబయాటిక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం పెయిన్స్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఐబిఎస్ సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడేవారు ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్తో బాధపడేవారు కావచ్చు హైపర్ టెన్షన్ డయాబెటీస్ హైపోథైరాయిడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మెటబాలిక్ డిజార్డర్స్తో బాధపడే వారికి కూడా ఐబిఎస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి ప్రతి ఒక్క క్రానిక్ ఎయిల్మెంట్తో ఖచ్చితంగా అకంపెనీ అయ్యే అవకాశం ఉంటుంది సో క్రానిక్ ఎయిల్మెంట్స్ లైక్ హార్ట్ ఇష్యూస్ కావచ్చు బ్రెయిన్ ఇష్యూస్ కావచ్చు ఫిట్స్ కావచ్చు ఇంకేదైనా క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడే వారికి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది ఉంటుంది లాంగ్ రన్లో అలోపతి మెడిసిన్స్ వేసుకునే వారిలో కూడా ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో గ్యాస్ట్రిక్ సమస్యలు మనకు ఫుడ్ పైప్ దగ్గర నుంచి మలద్వారం వరకు ఎటువంటి సమస్య అయినా ఒక కాంప్లెక్స్ వర్డ్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటుంటాం దీనిలో అసిడిటీ ఐబిఎస్ ఐబిడి దాంతోపాటు పైల్స్ ఫిషర్ స్టమక్ అప్సెట్ అవ్వడం జీఈఆర్డీ సమస్యలు ఇలాంటి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాంప్లెక్స్ డిజార్డర్లో ఒకటి మెయిన్ రీజన్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఈ కాంప్లెక్స్ డిజార్డర్లో మనం చూస్తున్నాం అక్యూట్ కండిషన్స్ నుంచి క్రానిక్ కండిషన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే అండి మెయిన్గా అంటే ఐబిఎస్కి సంబంధించి ఇన్ కేస్ అంటే నెగ్లెక్ట్ చేస్తే
ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే సిమ్టమ్స్ అందరిలో ఒకేలాగా ఉంటాయి? ఓకే. సో బేసిక్గా అండి ఐబిఎస్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నామండి. కొంతమందికి సిమ్టమ్స్ లేకుండా కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ లేకపోవడం వల్ల అది ఐబిఎస్ఆ లేకపోతే వేరే గ్యాస్ట్రిక్ సమస్యలా అని తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో ఐబిఎస్లో ప్రధానంగా మనకు పొత్తి కడుపు నొప్పి రావడం, పొట్ట టైట్గా అనిపించడం, ఒక్కొక్కసారి పుల్లటి త్రేపులు రావడం, నొప్పి నడుం దగ్గర నుంచి పొట్ట వైపుకు రావడం, నడుం పట్టేయడం, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటుందండి. బ్యాక్ స్టిఫ్నెస్ అనేది కూడా ఐబిఎస్లో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అది నడుం నొప్పి అని అనుకుంటూ ఉంటారు, కానీ గ్యాస్ బాడీలో నుంచి బయటికి వెళ్ళకపోవడం వల్ల కూడా బ్యాక్ స్టిఫ్నెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. వీపు దగ్గర పట్టేయడం ఇలాంటివి కూడా మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. సో మోషన్ ఫ్రీ కాకపోవడం వల్ల కూడా ఐబిఎస్లో ఇది ఒక సిమ్టమ్ అండి. సో ఐబిఎస్ అనేది ఇరిటబిలిటీ డిజార్డర్ వల్ల వస్తూ ఉంటుంది. చాలా మటుకు యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వారికి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ట్రావెలింగ్ చేసేవారు, బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసేవారికి బయట ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వవు. సో గ్యాస్ట్రిక్ ఎంజైమ్ సంబంధించిన రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ఐబిఎస్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐబిఎస్ సిమ్టమ్స్ అనేది అందరికీ ఒకలాగానే ఉండవండి. కొందరికి కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, కొందరికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొందరు సిమ్టమ్స్ లేకుండానే ప్రాబ్లం అనేది ఎదుగుతూ ఉంటుంది. ప్రధానంగా దీనికి పర్టికులర్ టెస్ట్లు అంటూ ఏదీ లేదు. సిమ్టమ్స్ చెప్పే దాన్ని బట్టి డాక్టర్ ఐబిఎస్ఆ లేదా అని కనుక్కోవచ్చు. ఐబిఎస్ అనేది యాక్చువల్గా అక్యూట్ కండిషన్ నుంచి క్రానిక్ కండిషన్ వెళ్ళడానికి కొన్ని మంత్స్ పడుతుంది. కానీ దీని తర్వాత కూడా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్న వారిలో తొందరగానే ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్యూట్ ఫేజెస్లో ఐబిఎస్లో ఉన్న వారికి సిమ్టమ్స్ అనేవి పెద్దగా కనిపించడం, యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు మోషన్ వెళ్ళాలి అనిపించడం, మోషన్ వెళ్ళినప్పుడు మోషన్ రాకపోవడం, లేకపోతే కొద్దిగా మల్టిపుల్ టైమ్స్ రావడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత డయేరియా, అక్యూట్ కండిషన్స్ నుంచి క్రానిక్ కండిషన్స్ వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కావచ్చు, ఐబిఎస్ కంప్లైంట్స్ కావచ్చు, ఈ మధ్య రేపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే వస్తుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, 12 to 13 hours కంటిన్యూగా వర్క్ చేయడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నైట్ షిఫ్ట్స్ ఫాలో అయ్యేవారు, నిద్ర ప్రాపర్గా లేని వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసుకున్నాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవారిలో చాలా మటుకు అందరు ఇబ్బంది పడే ఒక సమస్య గ్యాస్ట్రిక్ కంప్లైంట్. సమ్మర్స్ అండి, చలికాలంలో పోల్చుకున్నట్లయితే సమ్మర్స్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, ఐబిఎస్ కంప్లైంట్స్ కాస్త ఎక్కువగా చూస్తూ ఉంటుంది. బయట వేడి ఎక్కువ ఉండడం, వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కడుపులో మంట, హార్ట్ బర్న్స్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఐబిఎస్ కానీ, ఐబిఐడి కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే కాంప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి మ్యామ్? ఓకే, బేసిక్గా అండి ఐబిఎస్ కంప్లైంట్స్ అనేది పెరిగినప్పుడు సిమ్టమ్స్ అనేవి మనకు చాలా ఫాస్ట్గా రిలీఫ్ కనిపిస్తూ ఉంటాయండి. సో ఐబిఎస్ కంప్లైంట్స్ పెరిగినప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఆఫ్ డిజార్డర్ అనేది పెరుగుతూ ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఉన్న వారికి బాగా భయపడుతూ ఉంటారు. సో ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వారికి యాంగ్జైటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మోషన్ తరచూ వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో భాగంగా బయటికి వెళ్ళాలి అని ప్రతిసారి వాళ్ళకు మోషన్ వెళ్ళినట్టు అనిపించడం, యాంగ్జైటీతో ఉండడం వల్ల మోషన్ రాకపోవడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కాంప్లికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే స్పైసీ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి స్టమక్ పెయిన్, డిస్టర్బెన్సెస్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో పాథలాజికల్గా ఐబిఎస్ కంప్లైంట్స్కి ఏది రిటర్న్ ఉండదండి. ఫిజియోలాజికల్గానే వాళ్ళకు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో గట్ సిస్టమ్, గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి పేగుల దగ్గర ఫంక్షనింగ్ అనేది తగ్గుతుంది. దీనివల్ల అయితే కంటిన్యూగా మోషన్స్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. లేకపోతే మోషన్ రాకుండా ఉండి కంప్లీట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం. సో క్రానిక్ కాన్స్టిపేషన్స్తో బాధపడే వారికి పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మోషన్స్ ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ అవ్వకపోవడం, జనరల్ బాడీ వీక్నెస్, మాల్ న్యూట్రిషన్ ఇలాంటి కంప్లైంట్స్తో కూడా బాధపడేవారు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, మరి ఐబిడి అంటే ఏంటి? ఇది ఎలా ఉంటుంది ఐబిఎస్కి, ఐబిడికి?
ఐబీడీ అనేది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అండి. సో ఐబీఎస్కి ఐబీడీకి కొన్ని సిమ్టమ్స్ మాత్రమే వేరుగా ఉంటుంది. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో సిమ్టమ్స్ ఉన్నవన్నీ ఉంటుంది, కానీ మోషన్స్లో బ్లడ్ అనేది కానీ చీమ్ అనేది కానీ ఉంటుంది. సో ఐబీడీ ప్రాబ్లంలో బ్లడ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. సో తదుపరి చెప్పుకోవాలంటే ఐబిఎస్ కావచ్చు, ఐబీడీ కావచ్చు, రెండిటికి మెయిన్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, జీవన శైలిలో మార్పు లేకపోవడం వల్ల ఐబీడీ సమస్యలు కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు చూసుకున్నట్లయితే 20+ నుంచి 40 వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోవడం వల్ల ఐబీడీ అంటే ఇరిటబిలిటీ బవల్ సిండ్రోమ్ కాకుండా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది మనం చూస్తూ ఉంటాం. దీంట్లో పేగుల దగ్గర ఇన్ఫ్లమేషన్ అంటే వాపు గురి అవ్వడం వల్ల పేగుల సైజ్ అనేది తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల క్వాంటిటీ ఆఫ్ మోషన్, క్వాంటిటీ ఆఫ్ డిస్టర్బెన్సెస్, సో అరిగిన ఫుడ్ కంటే అరగని ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు మ్యూకస్ డిస్టర్బెన్సెస్తో పాటు చీము రావడం, బ్లడ్లో మోషన్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఇవి కామన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఐబిఎస్ కంప్లైంట్స్ అనేది చూసుకున్నట్లయితే 100%లో 70 మంది నుంచి 80 మందికి మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లమరీ బవల్ డిసీజ్లో చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుందండి. దీనికి ప్రధానంగా కొలనోస్కోపీ కావచ్చు, సిగ్మోయిడోస్కోపీ కావచ్చు, ఇలాంటివి చేయించుకుంటే మనకు లోపల ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఐబీడీ ప్రాబ్లం మనకు ఖచ్చితంగా డయాగ్నోసిస్ త్రూ తెలుస్తుంది. ఐబీడీ అనేది ఒక పాథలాజికల్ డిసీజ్ అండి. సో బేసిక్గా స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్తో పాటు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం, దీనివల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కంటిన్యూగా మోషన్తో పాటు, ఇన్ఫ్లమేషన్తో పాటు పస్ డిశ్చార్జ్, బాయిల్ ఫామ్ అవ్వడం, దాంతోపాటు బ్లడ్లో కూడా మోషన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో బేసిక్గా చూసుకున్నట్లయితే కంప్లైంట్స్తో పాటు గ్యాస్ట్రిక్ ఎయిల్మెంట్స్తో బాధపడే వారికి గట్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. గట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల పైలోరిక్ బ్యాక్టీరియా అనేది ఫంక్షనింగ్ తగ్గుతుంది. దీనివల్ల బ్యాక్టీరియల్ ఫంక్షన్, రిలీజ్ అవ్వాల్సిన గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఎంజైమ్స్ అనేది ప్రాపర్ టైంకి రిలీజ్ అవ్వవు. సో రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ సగం డైజెస్ట్ అవ్వడం, సగం డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల పేగుల్లో ఫుడ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, పూర్తిగా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఫుడ్ కంప్లైంట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయినప్పుడు లోపల రాసుకోవడం జరిగి పేగుల మధ్యలో నుంచి బ్లడ్ అనేది మోషన్లో వస్తూ ఉంటుంది. సో ఐబీడీలో ప్రధానంగా మోషన్తో పాటు బ్లడ్ అనేది కనిపించడం, రెడ్డిష్గా అనిపించడం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీనివల్ల కూడా మాల్ న్యూట్రిషన్, జనరల్ బాడీ వీక్నెస్, దాంతోపాటు పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ ఇలాంటి ఫామ్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఐబిఎస్, ఐబీడీ రెండు చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీస్ చేసే వారికి ఎక్కువగా కాన్స్టెంట్ కూర్చొని ఉండడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా చిన్న సమస్యలకు కూడా అలోపతి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ పెరిగినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడం, లేకపోతే నెగ్లెక్ట్ చేయడం వల్ల తదుపరి సమస్యల్లో చాలామందికి యాంగ్జైటీ వల్ల ఐబిఎస్ కావచ్చు, ఐబీడీ కావచ్చు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మెయిన్గా అంటే హోమియోపతిలో ఎస్పెషల్లీ అంటే వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎంత పీరియడ్ నుంచి ఎంత పీరియడ్ వరకు టైం పడుతుంది? ఓకే, సో చాలామంది అండి సమస్యలు అక్యూట్ ఫేజ్లో వస్తూ ఉంటారు. నాకు నెల నుంచి ప్రాబ్లం ఉంది, 3 months నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వారికి ప్రాపర్ మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే హోమియోపతి మెడిసిన్స్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కొందరిలో ప్రాబ్లం కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ మెడికేషన్ కంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి మెడిసిన్ లేకుండా ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే మెడిసిన్ అవసరం లేకుండా ఒకటే ఒక సమస్య తగ్గుతుంది. దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రైటిస్కి మెడిసిన్స్ కంటే ముందుగా మన లైఫ్ స్టైల్లో మార్పులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఎటువంటి ఏజ్ వారైనా ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్స్, టీవీస్ అడిక్ట్ అవ్వడం, కాన్స్టెంట్గా కూర్చోవడం, తిన్న వెంటనే పడుకోవడం, లేకపోతే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం అరుగుదల శక్తి తగ్గించడానికి సహకరిస్తుంది. సో అరుగుదల శక్తి తగ్గే కొద్దీ ఖచ్చితంగా మెడిసిన్స్, యాంటాసిడ్స్ వేసుకొని సమస్యను తగ్గించేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మన హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా చాలా మటుకు సమస్యలు ఇంట్లోనే తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టైంకి ఫుడ్ తీసుకోవడం, మినిమం 45 minutes నుంచి 1 hour వరకు వాకింగ్ చేయడం, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వడం, దీంతోపాటు
లేట్ నైట్ స్లీప్ అవాయిడ్ చేయడం ఇలాంటి ఫాలో అవుతే యాంటాసిడ్స్ అవసరం లేకుండానే మనం గ్యాస్ట్రైటిస్ని తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ ఎక్కువ ఉన్న వారికి, నైట్ షిఫ్ట్స్ చేసేవారికి టైంకి ఫుడ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మెడికేషన్ లేకుండానే సెడ్యూస్ చేసుకోవచ్చు. తీసుకునే ఫుడ్స్లో మసాలాస్ ఇలాంటివి తగ్గించి బ్లాండ్ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తగ్గించడం, బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఎక్సెస్ ఆయిల్స్ తీసుకోవడం, సాల్ట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసినా కూడా ప్రాబ్లం రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తగ్గించి న్యాచురల్గా రా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి కన్సూమ్ చేయడం వల్ల కూడా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఫాలో అవుతున్నప్పటికి కూడా చాలామందికి ఐబిఎస్, ఐబిడి వస్తూ ఉంటుంది. లైఫ్ స్టైల్లో మార్పులు చేస్తున్నప్పటికి కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా బాధపడుతుంటారు. చాలామంది 2-3 నెలల నుంచి బాధపడే వారికి ఒక టర్మ్ పీరియడ్ వరకు మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా వాళ్ళకు రెడ్యూస్ అవుతుంది. దాని తర్వాత లైఫ్ స్టైల్లో మార్పులు, స్టెబిలిటీ ఉంటే ఎటువంటి సమస్య ఫ్యూచర్లో రాదు. కొంతమంది 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఐబిఎస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధానంగా లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మెడికేషన్ వాడుతూ లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే హోమియోపతి మెడిసిన్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. హోమియో మెడిసిన్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ డోసెస్ వారి మానసికంగా, శారీరకంగా మెడిసిన్ బేస్ చేసుకొని హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్ట్రెస్ ఉన్నవారు కావచ్చు, యాంగ్జైటీ ఉన్నవారికి కావచ్చు, డాక్టర్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో దీంతో పాటు ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయగలిగితే 6 months నుంచి 8 months టర్మ్ పీరియడ్స్లో ఆల్మోస్ట్ 60 to 80% సమస్య తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. డాక్టర్ స్టైల్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్ట్రీట్ ట్యూన్. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. అసలైనదే కొనండి. మై ఫెయిర్. రెడ్డి సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? మన రెడ్డి మ్యాట్రిమోనీలో చూడండి. ఇది రెడ్డిస్ కోసమే నంబర్ 1 మ్యాట్రిమోనీ సేవ. మన రెడ్డి సంఘ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షయ తృతీయకు భీమా జ్యువెల్స్ తో శ్రేయస్సును మీ ఇంటికి తీసుకురండి. బంగారు ఆభరణాలపై గ్రాముకి 1000 రూపాయల వరకు తగ్గింపు, వజ్రాల ఆభరణాలపై క్యారెట్ కి 25,000 రూపాయల వరకు తగ్గింపు మరియు వెండి ఆభరణాల తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 40% తగ్గింపు. భీమా జ్యువెల్స్, బంగారం అంటే భీమా. ఇంటి పార్టీగా 25 ఏండ్ల ప్రస్థానం, అనుక్షణం తెలంగాణకే అంకితం. నాడు ఉద్యమం గొంతుకై నినదించాం. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షగా స్వరాష్ట్రాన్ని సాధించాం. సాధించుకున్న తెలంగాణ సబ్బండ అభివృద్ధికి ముగ్గు పోశాం. సంక్షేమం, ప్రగతిలో దేశానికే ఆదర్శంగా నిలిపాం. కరువు నేలను 1.5 ఎకరాల ధాన్యపు రాసుల అన్నపూర్ణగా తీర్చిదిద్దాం. నేడు ఆగమవుతున్న స్వరాష్ట్రాన్ని కాపాడే రక్షణ కవచమై నిలిచాం. ఢిల్లీ పెత్తనాల సంకెళ్లను తెంచేందుకు మరో మహా గర్జనను ఆవిష్కరిద్దాం. చలో వరంగల్. ఏప్రిల్ 27న ఎల్కతుర్తికి లక్షలాదిగా తరలిరండి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను దిగ్విజయం చేయండి. జై తెలంగాణ! జై తెలంగాణ! వెల్కమ్ బ్యాక్. సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు వస్తాయి? ఓకే, గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అండి. సో మన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైనింగ్, ఎపిథీలియల్ టిష్యూ డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈసోఫేగస్ డిస్టర్బెన్సెస్, రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్, జీఈఆర్డి సమస్యలు, గ్యాస్ట్రోఎంట్రిక్ రిగర్గిడేషన్ డిసార్డర్స్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ కాంప్లెక్స్లో గ్యాస్ట్రైటిస్ అని అంటూ ఉంటారు. దీన్ని కామన్గా అసిడిటీ అని కూడా అంటూ ఉంటారు. సో బేసిక్గా ఇవి సమస్యలు అనేది ఏ
ఏజ్కి సంబంధం లేకుండా వస్తూ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కాంప్లెక్స్ డిసార్డర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ తగ్గడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోవడం, ఎన్వైరన్మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా మనం చూస్తున్నాం. చాలామందిలో చూసుకున్నట్లయితే చలికాలంతో పోలిస్తే ఎండాకాలం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ప్రధానంగా లైఫ్ స్టైల్లో మార్పులు లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల లోకోమోటరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ప్రాపర్గా రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వం. గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఐమెజైస్, లైపేస్ ఇలాంటి ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మన గ్రైండింగ్ సిస్టమ్, స్టమక్లో గ్రైండింగ్ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల ప్రాపర్ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడు. దీనికి ప్రధానంగా మెయిన్ చూసుకున్నట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్, టైంకి తినకపోవడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, లేట్ నైట్స్ పడుకోవడం, దీంతోపాటు నైట్ షిఫ్ట్ చేసేవారికి 2 meals 3 meals ప్రాపర్గా తీసుకోకపోవడం, క్రానిక్గా పని చేసుకోవడం, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఐటీ పీపుల్స్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఆకలి అవుతున్నప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేసుకొని ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. దాంతోపాటు బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకునేవారు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునేవారు ఇలాంటి కంప్లైంట్స్కి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దాంతోపాటు కూల్ డ్రింక్స్ కావచ్చు అండ్ ఫ్రూట్స్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకోకపోవడం, రా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోకపోవడం, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటున్నాం. ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ వాటర్ కన్సంప్షన్ లేకపోవడం వల్ల, ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేయడం వల్ల ఈ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ద మెయిన్ రీజన్ మనం చూసుకున్నట్లయితే ఈసోఫేగస్ దగ్గర నుంచి, ఫుడ్ పైప్ దగ్గర నుంచి మలద్వారం వరకు జరిగే ఎటువంటి ప్రక్రియలో డిస్టర్బ్ అయినా కూడా దాన్ని కాంప్లెక్స్గా గ్యాస్ట్రైటిస్ అనేది చూస్తూ ఉంటాం. దీంతోపాటు క్రానిక్గా మనం చూసుకున్నట్లయితే చాలామంది బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వీక్గా ఉన్నామని చెప్పి మల్టీవిటమిన్ సెల్ఫ్గా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలా యూస్ చేయడం వల్ల కూడా అలోపతి మెడిసిన్స్ లాంగ్ రన్లో యూస్ చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు చాలామంది యాంటాసిడ్స్ వేసుకొని గ్యాసెస్ని సప్రెస్ చేస్తూ ఉంటారు. ఇలా యూస్ చేయడం వల్ల కూడా క్రానిక్ కండిషన్స్లో గ్యాస్ట్రైటిస్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వస్తుంది. దీంట్లో భాగంగా ఛాతీలో మంట, పొట్ట ఉబ్బరం, పైకి తేపులు రావడం ఇలాంటి కంప్లైంట్స్తో పాటు పొట్ట ఉబ్బినట్టు అనిపించడం, ఎరెక్టేషన్స్ కావచ్చు, మోషన్స్ ఫ్రీ రాకపోవడం, లేకపోతే మోషన్స్ ఎక్కువ రావడం, పెయిన్, స్టమక్ అప్సెట్స్ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కడుపులో మంట, ఫుడ్ అరగకపోవడం ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అనేది మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వారికి కూడా ఇలాంటి కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్, జీఈఆర్డీ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో గ్యాస్ట్రైటిస్లో భాగంగా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నా కూడా బేసిక్గా మనం చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్రానిక్ ఎయిల్మెంట్స్తో బాధపడేవారు, మెటబాలిక్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడేవారు ఖచ్చితంగా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ జీవన శైలిని మార్చుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రెడ్యూస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందిలో అక్యూట్గా ఈ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో టైంకి తీసుకోకపోవడం వల్ల ఫుడ్ పొట్ట ఉబ్బరంగా అనిపించడం, మోషన్ టైట్గా రావడం ఇలాంటి కంప్లైంట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వారు టైంకి ఫుడ్ తీసుకోవడం, వాటర్ కన్సంప్షన్, ఫ్రూట్స్ కన్సంప్షన్ ఇలా మెయింటైన్ చేసినా కూడా ప్రాబ్లం ఫ్యూచర్లో పెరగకుండా ఉంటుంది. కొందరికి నెలలు, సంవత్సరాల నుంచి కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇది వాళ్ళ ప్యూర్ నెగ్లిజెన్స్ వల్లనే వస్తుందండి. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వారిలో కూడా గ్యాసెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. పోస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఆర్థరైటిస్కి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసే వారిలో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీహిస్టమిన్, సిట్రజిన్, ఎవిల్, ఎలగ్రా ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ కొద్దిగా ఉన్నప్పుడే ప్రాపర్ మెడికేషన్ తీసుకొని గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ని రెస్క్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్టమ్స్ పెరిగే కొద్దీ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
చాలామంది పట్టించుకోరండి. సో బేసిక్ గ్యాస్ట్రిక్ కంప్లైంటే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మెడిసిన్ ప్రాపర్గా యూస్ చేయరు. ఇలాంటి వారికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఫ్యూచర్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, డియోడినల్ అల్సర్స్ కావచ్చు, ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా జీవన శైలిలో మార్పు లేకపోవడం వల్లే వస్తూ ఉంటుంది.